హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులకి స్వాగతం. ఈరోజు కూడా మార్కెట్ పుంజుకుంది కదా, కొత్త ఉత్సాహాన్ని నింపింది అని చెప్పాలి. అయితే ఏమిటి ఇప్పుడు నిఫ్టీ పరిస్థితి ఏంటంటే దగ్గర 22,000 దగ్గరగా ఉంది. ఎందుకంటే 21,900 అంటే అర్థం ఏంటి, 9-10 ప్రిసైజ్గా చెప్పాలంటే. లాస్ట్ 1.5 అవర్స్లో 2 అవర్స్లో లాస్ట్ 1.5-2 అవర్స్లో చూపించింది తన ప్రతాపం. అప్పటి వరకు కొంచెం డల్గా అనిపించిన మొత్తానికి సెటిల్మెంట్ రోజున అలా బయింగ్ రావటం అనేది నిన్న ఏ రోజు జరిగినటువంటి ట్రేడింగ్ సరళిని బట్టి చూస్తే ఏంటంటే షార్ట్ సెల్లింగ్ వాళ్ళు ఉన్నారన్నమాట. కొద్ది షార్ట్ సెల్లింగ్ కంగారుగా కవర్ చేసుకోవటం కనబడుతున్నది. ఇట్స్ ఓకే, గుడ్. అయితే షార్ట్ కవరింగ్ అయిపోయిందా, మళ్ళీ నెక్స్ట్ సెల్లింగ్ మొదలు పెడతారా, దట్ వీ డోంట్ నో. బట్ అయితే ఏంటంటే నిన్నటి ఎఫ్ఐఎస్ నిన్నటి డేటా, ఇవాళ డేటా నాకు కనిపించలేదు. నిన్నటి డేటా ప్రకారం ఎఫ్ఐఎస్ సుమారుగా 4,000 కోట్లు అమ్మారు. డిఐఎస్ సుమారుగా 3,000 కోట్లు కొన్నారు. 4,000 కోట్లు వాళ్ళు అమ్మితే 3,000 కోట్లు వీళ్ళు కొన్నారు. బట్ మార్కెట్ వాజ్ పాజిటివ్. అంటే రిటైల్ ఇన్వెస్టర్స్ సపోర్టు ఎలాగో ఉంటుంది. ఎందుకంటే రికవర్ అవగానే మళ్ళీ వెంటనే అది మిస్ అయిపోయాను, కొనేస్తానని కొనేవాళ్ళు కొంతమంది, అయ్యో నేను కొన్నది తగ్గిపోయింది, ఇప్పుడు నేను యావరేజ్ చేస్తాననే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, అది అట్లా జరిగింది. అయితే ఈరోజు స్టోరీ ఏంటంటే, ఇది నిఫ్టీ కదా, బ్యాంక్ నిఫ్టీ చూడండి. బ్యాంక్ నిఫ్టీ 46,218 రేంజ్కి వచ్చింది. ఆ అబ్బాయి ఎవరో కామెంట్ చేశాడు కూడా, 46,000 బ్యాంక్ నిఫ్టీయా, ఈ మళ్ళీ 44,000కి వచ్చేస్తుంది ఇది. అట్లాగా ఏముంది, మనం ప్రెడిక్ట్ చేయలేము, వీ కాంట్ సే ఎనీథింగ్. కాబట్టి బెటర్ వెయిట్ అండ్ వాచ్, అంతేగాని ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. పెరిగిపోవచ్చు, తగ్గిపోవచ్చు. అయితే మరి అడ్వాన్స్ డిక్లైన్ రేషియో తీసుకున్నట్లయితే 2:1 రేషియోలో ఉంది. అంటే ఆల్మోస్ట్ 2 షేర్లు పెరిగితే 1 షేర్ తగ్గింది. ఇట్స్ గుడ్, బాగుంది. 3 షేర్లలో 2 షేర్లు పెరిగినాయి, 1 షేర్ తగ్గింది. సో 2:1 రేషియో. నిఫ్టీ మరి ఈరోజు కొద్దిగానే పెరిగింది, గ్రేట్ నిజంగా. నిఫ్టీ సుమారుగా 0.3% పెరిగింది. స్మాల్ అండ్ మిడ్ క్యాప్ మాత్రం 1% అప్. ఇది పాజిటివే. చూసారా, 0.3% అది పెరిగితే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ 1% పెరిగాయి. ఇట్స్ గుడ్ ఫర్ రిటైల్ ఇన్వెస్టర్స్. ఎందుకని ఇలా పెరిగితే ఏం చేయాలంటే, ఇంతకుముందు అమ్ముదామంటే పడిపోయినాయి అనుకున్న వాళ్ళు ఇప్పుడు పెరుగుతుంటే, ఇప్పుడు కావాలనుకుంటే కొంత తీసి అమ్మేయచ్చు, లేకపోతే ఉంచుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. అదనమాట. అయితే మార్కెట్లో మనం ఎక్కడున్నాం చాలా ఇంపార్టెంట్. అది మీకు చూపిస్తాను. జస్ట్ గ్రాఫికల్గా చూసినట్లయితే ఏమవుతుందంటే, కొంచెం సీయింగ్ ఈజ్ బిలీవింగ్. ఇదేంటిది, నిఫ్టీ ఎట్టకేలకు చిట్ట చివరికి ఇక్కడికి వచ్చి ఆగింది. అయితే డబుల్ టాప్ దగ్గర వచ్చి ఆగింది సుమా, డబుల్ టాప్ దగ్గర వచ్చి ఆగింది. ఆ డబుల్ టాప్ దగ్గర వచ్చి ఆగింది కాబట్టి ఇక్కడ అంటే ఇది ఒక చిన్న రెసిస్టెన్స్ లెవెల్. మీరు చిన్న అనుకున్నా ఓకే, పెద్ద అనుకున్నా ఓకే. ఇది సో ఫార్ సో గుడ్. అయితే రేపటి పరిస్థితి అంటే బ్యాంక్ నిఫ్టీ కూడా తీసుకుంటే అదే పరిస్థితి. అప్ ట్రెండ్ సూచిస్తున్నది. అయితే కరెక్షన్ రాదా అంటే అదేం చెప్పలేం, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎనీ టైం.
ఎనీ టైం ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. అయితే మీకు ఒక విషయం చూపిస్తాను, అది మీరు కూడా టెస్ట్ చేయండి, చూడండి. మీలో ఈ టెక్నికల్స్ మీద ఆసక్తి ఉన్నవాళ్ళు ఉన్నారేమో అని. నిజానికి సబ్జెక్ట్ అందరికీ ఉపయోగపడుతుంది, కాకపోతే ట్రేడింగ్ చేసే వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఏంటో చూడండి, ఇక్కడ నేను క్యాండిల్ స్టిక్స్ తీసుకున్నాను, క్లోజింగ్ ప్రైస్ కాదు. ఇక్కడ ఒక విచిత్రం గమనించండి. బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్, చాలా పెద్ద క్యాండిల్ వచ్చింది నిన్న. అంటే అర్థం ఏంటంటే నిన్న ఆల్మోస్ట్ రోజంతా ఆల్మోస్ట్ పెరిగింది. జోక్ ఏంటంటే ఈరోజు కూడా పెరిగింది ఫైనల్గా, అంటే అంత షార్ట్ ఉందన్నమాట. సరే, ఈ వైట్ క్యాండిల్, పెద్ద వైట్ క్యాండిల్ తర్వాత ఏం జరిగింది, ఒక డోజీ క్యాండిల్ వచ్చింది. ఇది జాగ్రత్తగా గమనించండి. చివరిలో ఈ డోజీ క్యాండిల్, డోజీ అంటే అన్సర్టనిటీ అని, అనిశ్చిత స్థితి అని. చూసారండి ఈ డోజీ లాస్ట్లో చిన్న స్టార్ టైపు, యేసుక్రీస్తు సిలువ టైపు. అయితే ఏమిటి జరుగుతుందంటే, మార్కెట్లో నడుస్తూ పైకి వెళుతూ నడుస్తూ అంటే పైకి నడుస్తూ, నిన్నటికన్నా ఇవాళ పైన ఉంది కదా, అట్లా పైకి వెళుతూ ఒక స్టార్ లాంటిది, డోజీ లాంటిది ఇట్లా వస్తే, ఇది ఈ డోజీని అన్సర్టన్, ఏమవుతుందో తెలియదు, ట్రెండ్ రివర్స్ అవుతుందా, ట్రెండ్ కంటిన్యూ అవుతుందా అది తెలియదు. డోజీ అంటే అదే, అన్సర్టన్ అంటే డోంట్ నో, ఇది చెప్పలేమని. మార్కెట్ అయోమయ పరిస్థితిలో ఉంది, అందుకని ఎక్కడి నుంచి ఓపెన్ అయిందో అక్కడే వచ్చి ఆగిపోయిందని అర్థం. ఓపెనింగు క్లోజింగు రెండు ఒకే చోట ఉండటం, దగ్గర ఉండటం, అంటే మార్కెట్కి ఏం తోచటం లేదు, దిక్కు తోచక అక్కడే ఉండిపోయింది. ఎక్కడి నుంచి బయలుదేరింది అక్కడికి వచ్చి ఆగిపోయింది అని. కిందకి వెళ్ళింది, పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది, పైకి వెళ్ళింది, మొత్తానికి ఫైనల్గా అక్కడే ఆగిపోయిందని. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్ ఆర్ నియర్. దీన్ని అన్సర్టనిటీ అంటారు, డోజీ అంటారు. అయితే ఒక ఎక్సెప్షన్ ఉంది. ఆ ఎక్సెప్షన్ ఏంటంటే, డోజీ క్యాండిల్ అదే స్టార్ టైప్, చిన్న, అంటే దాని బాడీ ఏమీ లేదు, చాలా చిన్న బాడీ, చూసారా, ఏమీ లేదు, బాడీ లేదు. అట్లాంటి అన్సర్టన్ ఆ డోజీ క్యాండిల్ కనుక మినిమల్ నామినల్ బాడీ తోటి, అంటే ఓపెనింగ్ క్లోజింగ్ ఒకే చోట ఉంటే, దగ్గర ఉంటే బాడీ ఏ ఉండదు, అంతా విక్కే. ఇది ఒకవేళ గ్యాప్ అప్ అయితే, ఇది గ్యాప్ అప్ అయితే దాన్ని బుల్లిష్గా ట్రీట్ చేయబడుతుంది, దాన్ని బుల్లిష్గా ట్రీట్ చేస్తారు. బట్ దీనికి బుల్లిష్ అంటే 100% గ్యారంటీ కాదు, కానీ 60% ప్రాబబిలిటీ దట్ మార్కెట్ ఈజ్ బుల్లిష్. దిస్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ ఏ డోజీ, దిస్ ఈజ్ రాదర్ కన్సిడర్డ్ దిస్ ఈజ్ రాదర్ కన్సిడర్డ్ బుల్లిష్. అలాగే డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడైతే దాన్ని బేరిష్ అని అనుకుంటారు. గ్యాప్ డౌన్ అయితే, డోజీ వచ్చినా కానీ గ్యాప్ డౌన్ వచ్చిందంటే మాత్రం బేరిష్ అంటారు. అలాగే డోజీ వచ్చిన గ్యాప్ అప్ అయితే బుల్లిష్ అంటారు. ఇది శాస్త్రం. చూడండి, ఎందుకని చెప్తున్నాను, ఇక్కడ ప్రీవియస్ క్లోజింగు, కానీ ఇప్పుడు వచ్చిన ఓపెనింగు గ్యాప్ అప్పే కదా, కొద్దిగా పైన ఓపెన్ అయింది, పైకి కిందకి వచ్చి ఫైనల్గా ఎక్కడైతే ఓపెన్ అయిందో దాదాపు అక్కడే క్లోజ్ అయింది. అంటే దాని అర్థం నిన్నటి కంటే ఈరోజు పైన క్లోజ్ అయింది. అంటే ఇట్ ఇంచడప్ అంటే ఇవాళ మరి 70 పాయింట్లు పెరిగింది కదా, నిన్నటి మీద ఇంప్రూవ్మెంట్ చూపించింది. అంటే ఇట్ ఈజ్ అన్ ఇండికేషన్, ఇట్ ఈజ్ ఎ పర్పెచ్యుటీ ఆఫ్ ట్రెండ్ కంటిన్యూషన్. పర్పెచ్యుటీ ఆఫ్ ట్రెండ్ కంటిన్యూషన్ చెప్పాలంటే 1, 2, 3 రోజులు బుల్లిష్గా ఉన్నాయి కదా, ఇంకా 4వ రోజు కూడా, నెక్స్ట్ డే కూడా బుల్లిష్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ దీనికి ఉన్న ప్రాబబిలిటీ 60% మాత్రమే, 100% మాత్రం కాదు. జాగ్రత్తగా ఉండాలి. సడన్గా ఎప్పుడు ఏదైనా అయిపోయింది అనుకోండి, ఏదైనా న్యూస్ ఉందనుకోండి,
మనకు తెలియని కూడా తెలియదు, డబ్బేళ్ళు పడేస్తారు. లేదు, స్టాక్ మార్కెట్ కదా, కొంతమంది కలిసి ఎస్ మనం ఇప్పుడు మొదలు పెడదాం మళ్ళీ అన్నారనుకోండి, మళ్ళీ మొదలు పెట్టేస్తే మళ్ళీ అమ్మేస్తారు, అమ్మటం మొదలు పెడితే మళ్ళీ పడిపోద్ది. అట్లా టెక్నికల్స్కి ఎప్పుడు కూడా వెయిటేజ్ ఇవ్వాలి, కానీ విత్ ఎ కాషన్. ఇది అంతేకాదు, బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నట్లయితే చూడండి, బ్యాంక్ నిఫ్టీ చెప్తాను. బ్యాంక్ నిఫ్టీ ఏకంగా ఇన్వర్టెడ్ హ్యామరే సారీ, ఇక్కడ హ్యామర్ పొజిషన్, ఇది డోజీనే, కొంచెం హ్యామర్ టైప్ పొజిషను, బట్ హ్యామర్ విత్ పాజిటివ్, అంటే ఓపెనింగ్ కంటే క్లోజింగ్ పైన. బ్యాంక్ నిఫ్టీ బాగా చెత్త కొట్టేశారు కదండి, అందుకని నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా ఎక్కువగా పెరుగుతున్నది. చూసారా, 1, 2, 3 అంటే బ్యాంక్ నిఫ్టీ ఫేర్డ్ బెటర్ దాన్ నిఫ్టీ. ఇది చూడండి, మీరు ఇది చూసారంటే మీకు అర్థమవుతుంది. చూడండి, హ్యామర్ కదా ఇది. 1, 2, 3 మూడో క్యాండిల్, ఈరోజు క్యాండిల్ హ్యామర్ వచ్చింది అంటే ఏంటి, దిస్ ఈజ్ బెటర్ దాన్ ఎస్టర్డేస్. పైన క్లోజ్ అయింది, అది కాకుండా వైట్ ఓపెనింగ్ గ్యాప్ అప్, క్లోజింగ్ ఇంకా పైన క్లోజ్ అయింది, అంటే క్లియర్ బుల్లిష్నెస్. దీనికి ఇలాంటి గ్రాఫ్కి 65% ఇవ్వచ్చు, 65 మ్యాక్సిమం 70% దాకా ఇవ్వచ్చు. ఏంటి వెయిటేజీ పెరగటానికి, ఇంకా పైకి వెళ్ళటానికి అవకాశాలు ఉన్నాయి అనటానికి ప్రాబిలిటీ. అయితే ఇది చూడండి ఒకసారి, క్లోజింగ్ ప్రైస్ బేసిస్ మీద డబుల్ టాప్ వచ్చిందా, పాత టాప్కి వచ్చేసింది. దట్ ఈస్ ద ప్రాబ్లం, దట్ ఈస్ ద రిస్క్. ఎందుకని డబుల్ టాప్కి వచ్చినప్పుడు, డబుల్ బాటమ్కి వచ్చినప్పుడు జనరల్గా రియాక్ట్ అవుతుంది మార్కెట్. పీపుల్ టెన్ టు సెల్. అయితే బయర్స్ అగ్రెసివ్గా ఉంటే మాత్రం అది గ్యాప్ అప్ ఓపెనింగ్ అవుతుంది, పైపైనే తిరుగుతుంది, అట్లాంటప్పుడు పర్లేదు. ఇదొక్కటే. అయితే మిగిలిన ఫ్యాక్టర్స్ చూద్దాం. చూసేసాం కదా నిఫ్టీ పొజిషన్, బ్యాంక్ నిఫ్టీ పొజిషన్. మిగిలిన ఫ్యాక్టర్ ఏంటంటే నిన్నటి నుంచి వాలటైలిటీ ఇండెక్స్ డిసైసివ్లీ డౌన్. విక్స్ పాత్ర చాలా ఉంటుందండి ఓయ్, షార్ట్ టర్మ్కి ముఖ్యంగా, లాంగ్ టర్మ్ వదిలేయండి. వాలటైలిటీ ఇండెక్స్ నిన్న ఇవాళ కూడా, ముఖ్యంగా ఇవాళ డౌన్. వాలటైలిటీ ఇండెక్స్ డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి బాగా పెరిగిందిలేండి, 16 దాకా వెళ్ళిపోయింది కదా, ఉంది కాబట్టి ఇక్కడ మార్కెట్ ఇంకా నిఫ్టీ ఇంకా పెరగచ్చు, ఇంకా కొంచెం ఇట్ మే ఇంచ్ అప్ ఫర్దర్. అది మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. రేపు చూడాలి, ఎందుకంటే డబుల్ టాప్ దగ్గర ఉంది, అదొకటే రిస్క్. డబుల్ టాపు అక్కడ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరకు వచ్చి ఆగింది, అక్కడి నుంచి చిన్న కరెక్షన్ వచ్చి మళ్ళీ పైకి వెళ్తుందా, లేకపోతే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి పైనే వెళ్ళిపోతుందా, పైనే ఉంటుందా, అది ఏదైనా. మీకు నిఫ్టీ ఇంకా 90 పాయింట్లు అయితే 22,000 అయిపోయింది, జస్ట్ ట్యాడ్ బిలో దగ్గరకు వచ్చింది. అయితే మిడ్ క్యాపు, స్మాల్ క్యాపు ఇంకా అయిపోయినట్లయినా, బాగా రికవర్ అయినట్టయినా అంటే కొన్ని అయినాయి. ఫండమెంటల్స్ అంటే ఇన్వెస్టర్స్ ఫేవర్ లో ఉన్నటువంటి స్టాక్స్ కొన్ని 5%, 10%, 15% అలా పెరిగాయి, రికవర్ అయ్యాయి. కొన్ని కొద్దిగా 2%, 3% అలా పెరిగాయి, 1%. మొత్తానికి ఓవరాల్గా ఏంటంటే ఇట్ ఈస్ అ సాటిస్ఫాక్టరీ సిచ్యువేషన్. ఎందుకంటే నిఫ్టీ 0.3% అయితే, ఈ స్మాల్ క్యాప్లు, మిడ్ క్యాప్లు 1% చొప్పున పెరిగాయి కాబట్టి ఇట్ ఈజ్ ఎ హెల్దీ ఇండికేషన్, అంటే పాజిటివ్ ఇండికేషన్. తర్వాత ఇంకా ఇలా పెరుగుతూనే ఉంటాయా నిఫ్టీ, స్మాల్ క్యాప్లు, మిడ్ క్యాప్లు అంటే వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ, అదేం లేదు. అయితే ఏంటంటే మన ఫార్ములా, మన ప్రణాళిక మనకు ఉండాలి. ఏంటంటే పెరిగిన రోజున ఏదైనా కావాలనుకుంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవటం, తగ్గిన రోజుల్లో కాదు.
తగ్గినప్పుడు అయ్యో నెత్తి నోరు తల పట్టుకుని అయ్యో ఇది తగ్గిపోయింది, ఇది తగ్గిపోయింది, ఎంత తగ్గిపోయింది, నా పోర్ట్ఫోలియో ఎంత డౌన్ అయింది అట్లా లెక్కేసుకోకూడదు. ఏ రోజైతే పెరుగుతుందో ఆ రోజు చూసుకోవటం. అలా పెరుగుతుంటే 3 రోజులు పెరిగింది కదా, రేపు కూడా పెరిగింది అనుకోండి, ఇట్స్ ఎ గుడ్ థింగ్. 22+. సో 22+లో యుఫోరియాలో పర్వాలేదు, కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. తగ్గినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకుంటే తక్కువలో అమ్మాల్సి వస్తుంది కదా. సో అమ్మేది ఎప్పుడు కూడా పెరిగినప్పుడే అమ్మాలి, లేకపోతే ఉంచటం, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనుకోవటం, ఉంచటం. అది సంగతి. ఇంకా ఇండివిజువల్ స్టాక్స్ వాటి గురించి చూద్దాము. ఇప్పుడు ఈరోజు అయితే ప్రత్యేకించి ఏం లేదు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్, అబ్జర్వేషన్లో పెట్టడమే. రేపు వీక్కి ఫస్ట్ డే ఆఫ్ ది సెటిల్మెంట్ కదా, కాబట్టి నార్మల్గా బాగానే ఉండొచ్చు. బట్ మరి ఎఫ్ఐఎస్ వగేరా కొద్దిగా ఎక్కువ విజృంభించారనుకోండి, బాగానే పెంచారే, సరే ఇంకోసారి కొడదాం అని చెప్పి మళ్ళీ కొట్టడం మొదలుపెట్టారనుకోండి, కొంచెం మళ్ళీ వాలటైలిటీ రాజ్యం వెళుతుంది. అదర్వైజ్ మార్కెట్స్ ఆర్ ఓకే. అసలు నిఫ్టీ మొదటి నుంచి కూడా ఓకేనండి. ఏంటంటే ఎందుకంటే 21,600 దిగువని రానేలేదు ఈ మధ్యకాలంలో. ఏంటంటే మధ్యలో మిడ్ క్యాప్లు స్మాల్ క్యాప్లు చిత్త కొట్టేశారు. దట్ ఈస్ ద ప్రాబ్లం. అదర్వైజ్ నో ప్రాబ్లం. ఓకే, ఆల్ ద బెస్ట్, బాయ్, గుడ్ నైట్. రేపు చూద్దాం ఫ్రైడే ట్రేడింగ్ ట్యూటోరియల్స్.